Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss July 21st, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి యూరోపియన్ దేశాల పర్యటన. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి యూరోపియన్ కంట్రీస్ విజిట్. మనము ఎప్పుడు కూడా ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటామండి. ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ అయినా ముఖ్యమైన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వైస్ ప్రెసిడెంట్ అటువంటి వ్యక్తులు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ దేశాలతో కుదిరే ముఖ్యమైన అగ్రిమెంట్స్, ముఖ్యమైన ఒప్పందాలు, ఏమైనా ప్రాంతాలని సందర్శించారా, ఏమైనా ప్లేసెస్ని విజిట్ చేశారా, అటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తప్పకుండా తెలుసుకోవాలండి. ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఎస్టర్డే 3 దేశాల పర్యటనకు వెళ్ళారు. మరి ఇవి ఏ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్. ఆ కంట్రీలు వచ్చేసి మాల్డోవా కంట్రీ ఒకటి, మాల్డోవా, నార్త్ మెసిడోనియా, ఉత్తర మెసిడోనియా లేదా నార్త్ మెసిడోనియా, అలానే రొమేనియా కంట్రీ. ఈ 3 కంట్రీలలో జూలై 20 నుంచి జూలై 25 వరకు విజిట్ చేస్తూ ఉన్నారు, పర్యటిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఈ టూర్లో భాగంగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఫస్ట్ మాల్డోవా కంట్రీకి వెళ్ళారు. మరి ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది ఫస్ట్ క్యాపిటల్ తెలుసుకుందాం. మాల్డోవా క్యాపిటల్ వచ్చేసి చిసినావ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక సందర్భం వచ్చింది కాబట్టి మాల్డోవా ప్రెసిడెంట్ వచ్చేసి మాయా సందు. ఈమె ఉమెన్ ప్రెసిడెంట్ అండి, ఈమె కూడా మహిళా అధ్యక్షురాలు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆస్పిరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే అండి, ఎప్పుడైనా ఒక కంట్రీ న్యూస్లో ఉన్నప్పుడు, ఒక కంట్రీలో ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ ప్రెసిడెంట్గా ఎవరు ఎలక్ట్ అయ్యారు, ఎవరు ఎన్నికయ్యారు, ప్రైమ్ మినిస్టర్గా ఎవరు, ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు, అలాంటప్పుడు మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం అవసరం ఉండదు. ఇవి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధానమంత్రి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మీరు చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. మాల్డోవా ప్రెసిడెంట్ మాయా సందు. కానీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మాత్రము ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది అటువంటివి తప్పకుండా తెలుసుకోవాలండి. సో కొద్దిగా మనం చదివేటప్పుడు స్మార్ట్గా చదవాలండి. ఎలా ఎగ్జామ్లో అడుగుతా ఉన్నాడో తెలుసుకున్నప్పుడే మనకి, ఎందుకంటే ఇవాళ రోజున మనము ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాం. విధంగా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోతూ ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయట మార్కెట్లో దొరుకుతూ ఉంది. మ్యాగజైన్స్ కావచ్చు, ఏదైనా కూడా మనం ఎంత చదవాలి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అఫీషియల్ వెబ్సైట్లలో ఉంటాయి. ఏపీపీఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ, యూపీఎస్సి పేపర్స్ ఎలా అడుగుతా ఉన్నాడో ఆ ట్రెండ్స్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది. సో ఎంత ఇన్ఫర్మేషన్ చదవాలో అంతే ఇన్ఫర్మేషన్ చదవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ బట్ ఎనీవే కొంతమంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మాల్డోవా ప్రెసిడెంట్ వచ్చేసి మాయా సందు. మరి ఇక మాల్డోవా కంట్రీకి వెళ్ళారు కదా, ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే మాల్డోవా దేశానికి వెళ్ళిన మొట్టమొదటి భారతదేశ ప్రెసిడెంట్ అని చెప్పవచ్చు. మాల్డోవా కంట్రీని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు. ఈ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, రైట్? మరి ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ రీచ్డ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్డోవా, రైట్? సో ఫస్ట్ మాల్డోవా కంట్రీ విజిట్ చేశారు కాబట్టి మనం మాల్డోవా గురించి తెలుసుకున్నామండి. రేపటి రోజున నార్త్ మెసిడోనియా గురించి తెలుసుకుందాము, ఇంకా ఏమైనా ఒప్పందాలు కుదిరితే. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మ్యాప్ కూడా చూపించాలి కాబట్టి ఆస్పిరెంట్స్కి, మాల్డోవా మీరు ఇక్కడ చూస్తే చిసినావు ఎక్కడ ఉందండి, ఇక్కడ బ్లాక్ సీ ఉంది, ఇక్కడ రొమేనియా ఉంది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది, రొమేనియా కంట్రీ కనబడింది కాబట్టి రొమేనియా కంట్రీ క్యాపిటల్, రొమేనియా కంట్రీ కరెన్సీ కంటే ముఖ్యమైనది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లింక్ చేసుకోవాలా. ఇక్కడ రొమేనియా క్యాపిటల్, రొమేనియా కరెన్సీ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తాయి. కానీ ఆస్పిరెంట్ ఎలా థింక్ చేయాలో అలా థింక్ చేయండి, విన్నర్ ఎలా థింక్ చేయాలో అలా థింక్ చేయండి. ఇక్కడ జాగ్రఫీ, ఇప్పుడు మనం మ్యాప్ పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే అక్కడ క్యాపిటల్ చూపించడానికి కాదండి మనం మ్యాప్ పెట్టినది. క్యాపిటల్ చూపించడానికి మ్యాప్ పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ సీని నేను చూపిస్తున్నా. అంటే ఇక్కడ మీరు చూస్తే రొమేనియా ఉంది, రొమేనియా బ్లాక్ సీక్ బార్డర్ కంట్రీ అన్న విషయం గుర్తు రావాలి. జాగ్రఫీలో మీకు వరల్డ్ జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. మరి ఇక్కడ మాల్డోవా బ్లాక్ సీక్ బార్డర్ కంట్రీ కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మాల్డోవా ఈజ్ నాట్ ఏ బార్డర్ కంట్రీ ఆఫ్ బ్లాక్ సీ. సో ఇలా కూడా అడగొచ్చు రేపు పొద్దున. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఇటీవల యూరోపియన్ నేషన్ టూర్లో భాగంగా మాల్డోవా దేశాన్ని
విజిట్ చేశారు కదా, అక్కడ ఒక స్టేట్మెంటు మాల్డోవాతో వాణిజ్య ఒప్పందం కుదిరింది. రెండవ స్టేట్మెంటు మాల్డోవా బ్లాక్ సీకి, నల్ల సముద్రానికి సరిహద్దు దేశం అంటాడు. ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో అట్లా థింక్ చేయండి, ఇన్నోవేటివ్గా థింక్ చేయండి. ప్రతిదీ కూడా మనము స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పితే మీ ఆలోచన శక్తి తరిగిపోతుందండి. మీ యొక్క థింకింగ్ పవర్ అనేది ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఆ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో రొమేనియా బ్లాక్ సీకి బార్డర్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మాల్డోవా బ్లాక్ సీకి బార్డర్ కంట్రీ కాదు. మరి ఇక్కడ బ్లాక్ సీ సందర్భం వచ్చింది కాబట్టి మనం ట్రిక్ కూడా చెప్పుకున్నాం. బర్గర్ టీ అని చెప్పేసి ఇందులో 6 లెటర్స్ ఉంటాయి. ఈ ఉండదండి. BURGRT అని చెప్పేసి 6 లెటర్స్, అంటే బ్లాక్ సీకి 6 సరిహద్దు దేశాలు, అందులో ఒకటి రొమేనియా అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అట్లా ఆస్పిరెంట్స్ థింక్ చేయండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఆ 6 దేశాలు ఏవో మీరు ట్రై చేయండి. నేను ఎలాగో గతంలో చెప్పాను, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ కొద్దిగా బియాండ్ ది టాపిక్ వెళ్ళినట్టు ఉంటుంది. సో ఇది అండి మాల్డోవా కంట్రీ విజిట్. ఇక నార్త్ మెసిడోనియా క్యాపిటల్ వచ్చేసి స్కాప్జే, SKOPJE, స్కాప్జే నార్త్ మెసిడోనియా క్యాపిటల్. రొమేనియా క్యాపిటల్ వచ్చేసి బుచారెస్ట్, రైట్. సో ప్రస్తుతానికి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి యూరోపియన్ దేశ పర్యటనలో ఫస్ట్ విజిట్ అండి. మరి ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సింది, ఇన్నోవేటివ్గా థింక్ చేయాలని నేను చెప్పినా కదా యాస్పిరెంట్స్. మరి ఏదైనా ఒక దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది వ్యక్తుల స్మారక చిహ్నాలకి నివాళులు అర్పిస్తూ ఉంటారు, పుష్పగుచ్చాలతో నివాళులు అర్పిస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ యొక్క మాన్యుమెంట్స్కి వాళ్ళు ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ మీరు చూస్తే ద్రౌపది ముర్ము గారు ఒక వ్యక్తి యొక్క స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం నుంచి నివాళులు అర్పించారు. ఎగ్జామ్లో అడగవచ్చు, ఆ స్మారక చిహ్నం ఏది అంటే స్టెఫన్ సెల్ మారే సి ఫ్యాంట్, అది ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ అండి. బట్ సింపుల్గా చెప్పాలంటే స్టీఫెన్ ద గ్రేట్ అంటారు ఈయనని. స్టీఫెన్ ద గ్రేట్ ఈయన ఏంటంటే మాల్డోవా కంట్రీకి చెందిన 15th సెంచరీ రూలర్, 15వ శతాబ్దపు రూలర్, కింగ్, ఒక నేషనల్ హీరో వాళ్ళకి, మాల్డోవా దేశానికి. సో ఇలా అడగొచ్చు. నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఆస్పిరెంట్స్కి మళ్ళీ డైరెక్ట్గా అడుగుతాడు, స్టీఫెన్ ద గ్రేట్ ఇటీవల పుష్పగుచ్చము నుంచి నివాళులు అర్పించారు కదా, ఏ కంట్రీ అనేసి. మరి ఇలా ఇటీవల కాలంలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఒక డ్యామ్ని విజిట్ చేశారు, ఒక డ్యామ్ని చూసి వచ్చారు ఆయన. ఆ డ్యామ్ పేరేంటి? అఫ్స్లూయిట్ డిజ్క్. చదవడానికి చూడండి ఎలా ఎంత టఫ్గా ఉంటాయో, ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్లో ఉంటాయి కదా. అఫ్స్లూయిట్ డిజ్క్ అనే ఒక డ్యామ్ని సందర్శించారు. అఫ్స్లూయిట్ డిజ్క్ అనే ఒక డ్యామ్ని మోడీ గారు విజిట్ చేశారు ఇటీవల. మరి మనం డిస్కస్ చేసుకున్నాం, ఏదండి, ఏ కంట్రీ అది? నెదర్లాండ్స్. దీన్నే హాలండ్ కంట్రీ అని కూడా పిలుస్తారు, డచ్ దేశము. మీరు మోడర్న్ హిస్టరీలో చదువుతారు ఇటువంటివన్నీ కూడా. సో ఇట్లా ఆస్పిరెంట్స్ థింక్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా మనం స్పూన్ ఫీడింగ్ లాగా ఎప్పుడూ అలవాటు చేసుకోవద్దండి. నెక్స్ట్ వన్ అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. 8వ బ్రిక్స్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ అధిపతుల సమావేశానికి వర్చువల్గా భారత్ ఆతిథ్యం ఇస్తూ ఉంది. 8వ బ్రిక్స్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ అధిపతుల సమావేశానికి వర్చువల్గా భారత్ ఆతిథ్యం. 8th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్. 8th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ హెడ్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్. ఈ మీటింగ్కి ఇండియా వర్చువల్గా హోస్ట్గా నిర్వహిస్తూ ఉంది. ఇండియా వర్చువల్గా ఈ మీటింగ్ని నిర్వహిస్తూ ఉంది. వర్చువల్ అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది, అసలు ఈ మీటింగ్ ఏంటి? ప్రాసిక్యూషన్ సర్వీసెస్ అధిపతుల మీటింగ్ అంటే ఇది క్రిమినల్ జస్టిస్కి సంబంధించిన ఒక మీటింగు, క్రిమినల్ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక మీటింగు. దీన్ని నిర్వహిస్తూ ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్, లీగల్ వ్యవహారాల విభాగము, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని చెప్పవచ్చు. న్యాయ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ దీన్ని నిర్వహిస్తూ ఉంది. మరి ఎప్పుడైనా ఇటువంటి సమ్మిట్ జరిగినప్పుడు ఏంటంటే ఎక్కడ జరుగుతూ ఉంది అలాంటివి. సో ఇది వర్చువల్గా జరుగుతూ ఉంది కాబట్టి దీనికి ప్లేస్ ఏమీ లేదు, వర్చువల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ ముగిసింది. జూలై 20 నుంచి జూలై 21 వరకు 2 రోజుల పాటు జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది 8వ ఎడిషన్. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
క్రిమినల్ జస్టిస్ సిస్టంలో పారదర్శకతను తీసుకురావాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి, ముఖ్యంగా బాధితుల హక్కుల్ని కాపాడాలి. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ రోజున క్రిమినల్ జస్టిస్ సిస్టంలో లాకప్ డెత్లు ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో విక్టిమ్స్ రైట్స్ని కాపాడాలి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ట్రాన్స్పరెంట్గా తీర్చిదిద్దాలి అని చెప్పేసి దీన్ని నిర్వహించింది ఇండియా. మరి బ్రిక్స్ 2026 సమ్మిట్ ఈ సంవత్సరము బ్రిక్స్ సదస్సు ఇండియాలో జరగబోతా ఉంది అని చెప్పేసి కూడా మనం తెలుసుకున్నాం న్యూఢిల్లీలో. సో మరి ఇక బ్రిక్స్ థీమ్ వచ్చేసి ఈ సంవత్సరం అఫీషియల్ థీమ్ బ్రిక్స్కి ప్రధాన సదస్సుకి మెయిన్ సమ్మిట్కి థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది థీమ్ అండి. మరి బ్రిక్స్లో 11 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి చాలాసార్లు తెలుసుకున్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా అధికారికంగా లాస్ట్ ఇయర్ బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో అఫీషియల్గా జాయిన్ అయ్యింది, ఫుల్ మెంబర్గా, పూర్తి స్థాయి దేశంగా అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఈ సంవత్సరం ఇండియాలో జరగబోతా ఉంది. నెక్స్ట్ వన్ ఆపరేషన్ వజ్ర. 12 కోట్ల ట్రామాడోల్ మాత్రలను స్వాధీనం చేసుకున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఇండియాలో ఈ యొక్క డ్రగ్స్ని అరికట్టడానికి ఎప్పటికప్పుడు ఇటువంటి ఆపరేషన్స్ నిర్వహిస్తుంటుంది నిర్వహిస్తుంటుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. హోం మంత్రిత్వ శాఖ కింద ఇది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్. మరి ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా ఏదో ఒక పేరుతో ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటాయి, దేశవ్యాప్తంగా కావచ్చు, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో. మనము ఆ ఆపరేషన్ పేరేంటి, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసుకుంటే సరిపోతుందండి. ఆపరేషన్ వజ్రాని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ కండక్ట్ చేసింది, ఢిల్లీ, బెంగళూరు, కొచ్చి ప్రాంతాల్లో నిర్వహించిందండి. దీని కింద సుమారుగా 12 కోట్ల విలువైన ట్రామాడోల్ ట్యాబ్లెట్స్ని సీజ్ చేసింది. ఇవి ఓ విధంగా చెప్పాలంటే ఒక కైండ్ ఆఫ్ డ్రగ్స్, ఓపియం డ్రగ్స్ అని చెప్పవచ్చు, వాటిని సీజ్ చేసింది. సో దీన్నే ఫైటర్ డ్రగ్ అని కూడా పిలుస్తారు. ట్రామాడోల్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్స్ని ఫైటర్ డ్రగ్గా దీన్ని పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ వజ్ర. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్పిరెంట్స్కి ఎంత మన కరెంట్ అఫైర్స్ని ఎంత కీన్గా ఫాలో అవుతా ఉన్నారో తెలుసుకోవడానికి ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇటువంటిదే మనం రీసెంట్గా ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. డ్రగ్స్ పైన పోరాటంలో భాగంగా ఒక ఆర్గనైజేషన్ ఇటీవల ఇటువంటి ఆపరేషన్ నిర్వహించింది. అందులో భాగంగా మనము జిహాదీ డ్రగ్ అని చెప్పేసి ఒకటి డిస్కస్ చేసుకున్నాం. జిహాదీ డ్రగ్ అని ఒక డ్రగ్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ విధంగా అయితే ఫైటర్ డ్రగ్ ఉందో జిహాదీ డ్రగ్ అని ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది ట్రై చేయండి ఆస్పిరెంట్స్, తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసైనా మీరు కామెంట్ చేయండి. రేపు ఎలాగో మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. ఇక ఆపరేషన్ వజ్ర బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిలో నిర్వహించింది ఈ ఆపరేషన్ని జూలై 10 నుంచి జూలై 20 వరకు. మరి ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం నషా ముక్త్ భారత్ క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేసింది. నషా ముక్త్ భారత్ క్యాంపెయిన్ ఎప్పుడు లాంచ్ చేసిందండి? 2020 ఆగస్ట్ 15న 2020 ఆగస్ట్ 15న సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది నషా ముక్త్ భారత్ అభియాన్. నషా ముక్త్ భారత్ అభియాన్ అంటే డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్. డ్రగ్ రహిత భారతదేశం. ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. వీరేంద్ర కుమార్ గారు ఉన్నారు దానికి మంత్రిగా. నెక్స్ట్ వన్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్. ఇరాక్కు ఘనీభవించిన ఫ్రెంచ్ ఫ్రైజ్ సరుకును తొలిసారిగా ఎగుమతి చేసిన ఉత్తరాఖండ్. ఇరాక్ దేశానికి ఘనీభవించిన ఫ్రెంచ్ ఫ్రైస్ సరుకును తొలిసారిగా ఎగుమతి చేసిన ఉత్తరాఖండ్ స్టేటు ఫస్ట్ టైం ఇరాక్కి ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ అండి, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్. ఫ్రెంచ్ ఫ్రైస్, మరి ఫ్రెంచ్ ఫ్రైస్ని తొలిసారిగా ఎక్స్పోర్ట్ చేసింది. ఎంత ఎక్స్పోర్ట్ చేసింది అంటే 24 మెట్రిక్ టన్స్. ఇవి ఉత్తరాఖండ్లోని కాశీపూర్ అనే ప్రాంతం నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగిందండి. మరి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారు అంటే విరుణ్ గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ. విరుణ్ గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. మనం ఇటువంటివి చూస్తూ ఉంటాం. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాల అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ని ఎగుమతి చేస్తూ ఉంటారు. రైట్. మరి ఇప్పుడు
ఉత్తరాఖండ్ ఫస్ట్ టైం ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇరాక్కి ఎక్స్పోర్ట్ చేసింది. మరి ఇండియాలో వ్యవసాయ రంగ ఎగుమతులు, ఇటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ రంగ ఎగుమతుల్ని ప్రోత్సహించే సంస్థ అపెడా అని చెప్పేసి మనం చాలాసార్లు తెలుసుకున్నాం. అపెడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా యాక్ట్ 1985 ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. అపెడా 1985 యాక్ట్ కింద ఏర్పాటైంది. 1986 నుంచి అపెడా అనేది అమల్లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని చెప్పేసి. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. రాష్ట్ర పండుగగా మండలి వెంకట కృష్ణారావు జయంతి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునింది. మాజీ మంత్రి గాంధేయవాది మండలి వెంకట కృష్ణారావు గారి జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకునింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫార్మర్ మినిస్టర్ గాంధేయవాది అంటే మహాత్మా గాంధీ ఐడియాలజీ, అహింస అటువంటి ఐడియాలజీ కలిగిన ఆయన ఫాలోయర్ అయిన మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క బర్త్ యానివర్సరీని ఎవ్రీ ఇయర్ స్టేట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకునిందండి. మరి ఎప్పుడు ఆయన బర్త్డే అంటే ఆగస్ట్ 4th ఎవ్రీ ఇయర్ అధికారికంగా నిర్వహించబోతూ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మనం గతంలో చాలాసార్లు డిస్కస్ చేసుకున్న టాపిక్కే. 5 ఏళ్లలో 273% పెరిగిన యూపీఐ లావాదేవీల విలువ. 5 ఏళ్లలో 273% పెరిగిన యూపీఐ లావాదేవీల విలువ. యూపీఐ ట్రాన్సాక్షన్స్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, డిజిటల్ పేమెంట్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి లాస్ట్ 5 ఇయర్స్లో చాలా పెరిగాయండి, ఇంక్రీజ్ అయ్యాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మనం డిస్కస్ చేసుకున్నాం. యూపీఐ అనేది భారతదేశపు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, ఇండియాస్ డిజిటల్ పేమెంట్ ఇంటర్ఫేస్. ప్రపంచంలోనే అతిపెద్ద రీటైల్ పేమెంట్ వ్యవస్థగా దీన్ని ఏ సంస్థ అభివర్ణించింది మనం డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్స్ లార్జెస్ట్ రీటైల్ పేమెంట్ సిస్టమ్గా యూపీఐని డిక్లేర్ చేసింది ఒక సంస్థ. వరల్డ్స్ లార్జెస్ట్ రీటైల్ పేమెంట్ సిస్టమ్ ఈజ్ యూపీఐ అని చెప్పేసి ఏ ఆర్గనైజేషన్ చెప్పిందండి? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చెప్పిందని చెప్పేసి తెలుసుకున్నాం. దీనికి కారణము యూపీఐ అనేది ఆల్రెడీ డిఫరెంట్ కంట్రీస్లో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. మెనీ కంట్రీస్ ఆర్ అడాప్టింగ్ ఇండియన్ యూపీఐ సిస్టమ్. దీనివల్ల ఏమవుతుంది, ఇండియన్ విజిటర్స్, ఇండియన్ ట్రావెలర్స్ వేరే కంట్రీలకు వెళ్ళినప్పుడు అక్కడ మన యూపీఐని ఉపయోగించి వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. మరి లాస్ట్ 5 ఇయర్స్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి పెరిగాయి. విలువ పరంగా చూసుకున్నా, సంఖ్య పరంగా చూసుకున్నా ట్రాన్సాక్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, మనకి ఎగ్జాక్ట్ డేటా అనేది ప్రతి సంవత్సరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. 2021-22లో ఎలా ఉంది, 25-26లో కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ విలువ పరంగా వాల్యూమ్ పరంగా చూసుకుందాం. వాల్యూమ్ పరంగా అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎన్ని చెల్లింపులు జరిగాయి. వాల్యూమ్ మోతాదు అంటారు కదా, పరిమాణము. మరి 2021-22లో 2021-22 ఫినాన్షియల్ ఇయర్లో 4595.61 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2021-22లో 4595.61 crore ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. అదే 25-26 నాటికి 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 24,161.69 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అంటే ఎంత పెరిగింది చూడండి. 2025-26 ఫినాన్షియల్ ఇయర్ నాటికి 24,161.69 crore ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో మరి ఎంత పెరిగింది వాల్యూమ్ పరంగా చూస్తే, అంటే లావాదేవీల సంఖ్య పరంగా చూస్తే 425% ఇంక్రీజ్ అయ్యింది, 420% పెరిగింది. ఇప్పుడు విలువ పరంగా చూద్దాం. అంటే ఆ యొక్క చెల్లింపుల విలువ 2021-22లో 84.16 lakh crore ఉంటే 2021-22లో 84.16 లక్షల కోట్ల విలువ చెల్లింపులు జరిగితే 25-26 నాటికి 314.23 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 25-26 నాటికి 314.23 lakh crore ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ అది. సో ఇది మనకి ప్రతి 21-22 గుర్తుపెట్టుకోండి, 25-26 గుర్తుపెట్టుకోండి, సరిపోతుందండి. ఈ డేటా మధ్యలో అవసరం లేదు, ఎప్పుడు కూడా టూ మచ్గా పోవద్దండి. 21-22, 25-26 మెయిన్గా అయితే 25-26. ఇక మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫోకస్ చేస్తే యూపీఐ అనేది ఎప్పుడు తీసుకొని వచ్చింది, ఎవరు తీసుకొని వచ్చారు? 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఏ చట్టం కింద తీసుకొని వచ్చారంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 కింద. మరి యూపీఐ ప్రజెంట్ ఎన్ని కంట్రీస్లో అమలు అవుతా ఉంది? 10 దేశాల్లో అమలు అవుతా ఉంది. 10 కంట్రీస్. 10వ దేశం ఏది? గ్రీస్.
9వ దేశం ఏది? కంబోడియా. యూపీఐ కరెంట్లీ బీయింగ్ యాక్సెప్టెడ్ ఇన్ 10 కంట్రీస్ ఇన్ ద వరల్డ్. 9th కంట్రీ ఈజ్ కంబోడియా, 10th కంట్రీ ఈజ్ గ్రీస్. మరి ఆ 10 కంట్రీస్ ఏవి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం. డెఫినెట్లీ అడుగుతాడండి ఎకానమీలో ఇది. భూటాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, మారిషియస్, శ్రీలంక, నేపాల్, ఖతర్, గ్రీస్, కంబోడియా. 10 దేశాలు 12 భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ 10 దేశాలు అమలు చేస్తూ ఉన్నాయి. 12 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ యొక్క కోఆపరేషన్తో ఈ 10 కంట్రీస్లో అమలు అవుతా ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. 10 దేశాలు అమలు అవుతా ఉంది. రైట్. మరి 2026 జూన్ నాటికి యూపీఐ వినియోగదారుల సంఖ్య సుమారుగా 55.5 కోట్లకు చేరుకునింది. 2026 జూన్ నాటికి యూపీఐ వినియోగదారుల సంఖ్య సుమారుగా 55.5 కోట్లకు చేరుకునింది. 2026 జూన్ ఎండ్ కల్లా యూపీఐని యూజ్ చేస్తూ ఉన్న బెనిఫిషరీస్ నియర్లీ 55.5 crore. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది అండి యూపీఐకి సంబంధించి నంబర్ ఆఫ్ టైమ్స్ ఇటువంటి డిస్కస్ చేసుకున్నాం. బట్ అగైన్ న్యూస్లో ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం. పశ్చిమ కనుమలలో లెస్టెస్ పాలోటి అనే కొత్త డామ్సెల్ ఫ్లై జాతి. వెస్టర్న్ ఘాట్స్లో లెస్టెస్ పాలోటి అనే ఒక న్యూ డేమ్సెల్ ఫ్లై స్పీషీస్ని రీసెర్చర్స్ కనుగొన్నారండి. డేమ్స్ ఫ్లై అంటారు కదా, డేమ్సెల్ ఫ్లై అంటే ఇవి ఒక రకమైన ఈగలు. మనం అంటారు కదా, దీన్ని ఏమంటారు? తూనీగలు. ఇంకో పేరు కూడా ఉంటుంది వీటికి, గోపీగా అంటారు కదా, గోపీగా అది. సో తూనీగలు, డేమ్సెల్ ఫ్లై. మరి ఎక్కడ కనుగొన్నారు అంటే వెస్టర్న్ ఘాట్స్లో. ఎప్పుడైనా ఇటువంటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ థింక్ చేయొద్దండి, సింపుల్గా ఎక్కడ కనుగొన్నారు, ఇవి ఏంటివి అసలు, పాముల, తేళ్ళ, తాబేళ్ళ, వీటి పేరేంటి, ఎవరు కనుగొన్నారు, ఎక్కడ కనుగొన్నారు, అటువంటివి ఎనఫ్. సో లెస్టెస్ పాలోటి అనేది ఒక న్యూ డేమ్సెల్ ఫ్లై స్పీషీస్, కొత్త డేమ్సెల్ ఫ్లై జాతి. ఎక్కడ కనుగొన్నారంటే కేరళలోని వెస్టర్న్ ఘాట్స్లో. ఓడనోటాలజిస్ట్స్ కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారంటే ఏ టీమ్ ఆఫ్ ఓడనోటాలజిస్ట్ అంటే ఈ యొక్క ఈగల గురించి, ఇటువంటి తూనీగలు, ఇటువంటి ఫ్లై స్పీషీస్ గురించి రీసెర్చ్ చేసే వ్యక్తుల్ని ఓడనోటాలజిస్ట్స్ అంటారు. ఓడనోటాలజీ మీకు మళ్ళీ బయాలజీలో వెళ్ళిపోతాయి ఇట్లాంటివి. ఓడనోటాలజీ అంటారు. దీనికి సంబంధించిన ఫైండింగ్స్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఓడనోటాలజీలో పబ్లిష్ చేశారు. వీటిని ఆ జర్నల్లో ప్రచురితం చేశారు. మరి ఇది ఏ ఫ్యామిలీకి చెందినదంటే లెస్టిడే అనే ఒక కుటుంబానికి చెందిన డేమ్సెల్ ఫ్లై జాతి. ఎవరి పేరు పెట్టారంటే ఇక్కడ మీరు చూస్తే డాక్టర్ ముహమ్మద్ జేఫర్ ప్యాలెట్ అనే ఒక సైంటిస్ట్ పేరు పెట్టారు. జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కోల్కతా, వెస్ట్ బెంగాల్. కానీ దానికి బ్రాంచ్లు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉంటాయి కదా బ్రాంచ్లు. అలాంటి ఒక బ్రాంచ్ కేరళలోని కోజికోడ్లో ఉంది. ఆ జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోజికోడ్కి చెందిన శాస్త్రవేత్త పేరు డాక్టర్ ముహమ్మద్ జేఫర్ ప్యాలెట్. ఆ సైంటిస్ట్ పేరు పెట్టడం జరిగింది. సో ఇది అండి వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సెక్టార్, స్పేస్ సెక్టార్కి సంబంధించి ప్రైవేట్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి టర్బోఫ్యాన్ ఇంజన్ ప్రోగ్రామ్ని ఆవిష్కరించింది హైదరాబాద్కు చెందిన ఒక కంపెనీ, పానియన్ ఇండియా అనే ఒక కంపెనీ. ప్రైవేట్ రంగంలో భారతదేశపు మొట్టమొదటి టర్బోఫ్యాన్ ఇంజన్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించిన హైదరాబాద్కు చెందిన పానియన్ ఇండియా కంపెనీ. ఏంటిది? ఇండియాస్ ఫస్ట్ టర్బోఫ్యాన్ ఇంజన్ ప్రోగ్రామ్ ఇన్ ప్రైవేట్ సెక్టార్. It is launched by Hyderabad-based deep tech startup company Panion India. మరి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్బోఫ్యాన్ ఇంజన్ ప్రోగ్రామ్ అనేది, ఈ టర్బోఫ్యాన్ ఇంజన్స్ని లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైల్స్లో ఉపయోగిస్తారు. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులలో ఉపయోగిస్తారు ఈ టర్బోఫ్యాన్ ఇంజన్స్ని. జనరల్గా ఈ టర్బోఫ్యాన్ ఇంజన్స్ని డిఆర్డిఓ అభివృద్ధి చేస్తుంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థ డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. కానీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సెక్టార్ కంపెనీ ఈ టర్బోఫ్యాన్ ఇంజన్ని డెవలప్ చేసింది. ఆ కంపెనీ ఏది అంటే హైదరాబాద్, తెలంగాణకు చెందిన పానియన్ ఇండియా స్టార్టప్ కంపెనీ. మరి కంపెనీ తయారు చేసిన ఇంజన్ పేరు వచ్చేసి యాంతూర్ 4.5 కిలో న్యూటన్ ఇంజన్. యాంతూర్ 4.5 కిలో న్యూటన్ టర్బోఫ్యాన్ ఇంజన్. ఈ ఇంజన్ని లాంగ్ రేంజ్ అటానమస్ క్రూయిజ్ మిసైల్స్లో ఉపయోగిస్తారండి. మరి ఏ మిసైల్ కోసం దీన్ని ఉపయోగించబోతా ఉంది అంటే, ఈ పానియన్ కంపెనీ
స్వయత్ L1 అనే ఒక లాంగ్ రేంజ్ అటానమస్ క్రూయిజ్ మిస్సైల్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేస్తూ ఉంది. పానియన్ ఇండియా కంపెనీ స్వయత్ L1 అనే ఒక లాంగ్ రేంజ్ అటానమస్ క్రూయిజ్ మిస్సైల్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేస్తూ ఉంది. అందులో ఈ టర్బో ఫ్యాన్ని ఉపయోగించబోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకున్న ఇంజన్ పేరు యాంతుర్ 4.5 కిలో న్యూటన్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్, ఇండియా ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్. డెంగీ నివారణకు భారతదేశం తొలిసారిగా ఒక టీకాను అభివృద్ధి చేసిందండి. ఇండియాస్ ఫస్ట్ డెంగ్యూ వ్యాక్సిన్, దాని పేరు క్యూడెంగా. మనం డిస్కస్ చేసుకున్నామండి ఇది లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ. ఇప్పుడు దీనికి ఆమోదం తెలిపింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. ఇప్పుడు ఈ డ్రగ్కి, ఈ యొక్క వ్యాక్సిన్కి ఆమోదం తెలిపింది భారత ఔషధ నియంత్రణ సంస్థ. దిస్ వ్యాక్సిన్ గాట్ అప్రూవ్డ్ బై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI. దిస్ వ్యాక్సిన్ గాట్ అప్రూవ్డ్ బై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI. మరి ఎప్పుడైనా వ్యాక్సిన్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ వ్యాక్సిన్ పేరేంటి, ఏ వ్యాధి కోసము దీన్ని ఎవరు డెవలప్ చేశారు అటువంటివి. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, క్యూడెంగా వ్యాక్సిన్. దీన్నే టక్ 003 అని కూడా పిలుస్తారు ఈ వ్యాక్సిన్ని. ఈ వ్యాక్సిన్ని డెవలప్ చేసింది డెంగ్యూ వ్యాధి. డెంగ్యూ అనేది చాలా డేంజర్ కదా. సో మరి ఈ డెంగ్యూ వ్యాక్సిన్ డెవలప్ చేసింది జపాన్కు చెందిన తకెడా బయోఫార్మా అనే ఒక కంపెనీ. జపాన్కు చెందిన తకెడా బయోఫార్మా అనే కంపెనీ డెవలప్ చేసిందండి. మరి అయితే ఇప్పుడు ఈ క్యూడెంగాని ఇండియాలో ఆ తకెడా బయోఫార్మా కంపెనీకి చెందిన ఒక అనుబంధ సంస్థ డెవలప్ చేసింది. అంటే దానికి కంపెనీలు ఉంటాయి కదా, బ్రాంచులు. అట్లా ఈ క్యూడెంగా వ్యాక్సిన్ని డెవలప్ చేసింది జపాన్కు చెందిన తకెడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అనే ఒక అనుబంధ కంపెనీ, ఒక అఫిలియేటెడ్ కంపెనీ డెవలప్ చేసింది. సో మరి క్యూడెంగా అనేది ఒక లైవ్ అటిన్యూయేటెడ్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్. టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అంటే 4 రకాల వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. 4 రకాల డెంగ్యూ వైరస్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ద ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఆల్ 4 డెంగ్యూ వైరస్ సీరోటైప్స్. మరి ఆ 4 రకాల వైరస్ టైప్లు ఏవి అంటే డెంగ్యూ వైరస్ 1, డెంగ్యూ వైరస్ 2, డెన్వీ2, డెన్వీ3, డెన్వీ4. మరి ఇది ఆల్రెడీ వివిధ దేశాల్లో ఉందంటే ఆల్రెడీ సుమారుగా 40కి పైగా దేశాల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంట్రీస్. ఇప్పుడు ఇండియాలో కూడా దీన్ని ఉపయోగించబోతున్నారు. మరి ఏ వయసు వారికి ఇవ్వబోతా ఉన్నారంటే 4 to 60 ఇయర్స్ ఏజ్, 4 నుంచి 60 ఏళ్ళ వయసున్న పర్సన్స్కి ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. మరి ఇక్కడ దీనికి ఉన్న లాభం ఏంటి అంటే, అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే ముందస్తు పరీక్షలు ఏమీ అవసరం లేదు. అంటే జనరల్గా ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే గతంలో ఏమైనా ఆ వ్యాధి సోకిందా లేదా అని చూస్తారు. ఈ డెంగ్యూ వ్యాక్సిన్, ఈ క్యూడెంగా వ్యాక్సిన్ని ఇవ్వడం కోసము గతంలో ఆ పర్సన్కి డెంగ్యూ వ్యాధి వచ్చిందా లేదా అని ఏమి టెస్ట్ చేయరు, చూడరు. ముందస్తు పరీక్షలు ఏమీ అవసరం లేదు. సో అది ఒక అడ్వాంటేజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ 40కి పైగా కంట్రీస్లో ఉపయోగిస్తూ ఉన్నారండి. జస్ట్ ఇది స్క్రిప్ట్ అండి. 40కి పైగా దేశాలు, యూరోపియన్ యూనియన్, UK, బ్రెజిల్, ఇండోనేషియా, అర్జెంటీనా లాంటి కంట్రీస్లో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకో వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ డెంగ్యూకి, డెంగ్ వ్యాక్సియా అనే ఒక వ్యాక్సిన్ ఉంది. కానీ దాంతో పోల్చుకుంటే క్యూడెంగా అనేది చాలా బెటర్. ఎందుకంటే ముందస్తు పరీక్షలు అవసరం లేకుండానే వ్యాక్సిన్ ఇవ్వవచ్చు. నెక్స్ట్ వన్, అజిత్ దోవల్కు లోకమాన్య తిలక్ అవార్డు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారికి లోకమాన్య తిలక్ అవార్డు లభించిందండి. ఆయన ఈ అవార్డుకి ఎంపికయ్యారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సెలెక్టెడ్ ఫర్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు. లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్ గారికి ఉన్న బిరుదు లోకమాన్య, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు. ఎవ్రీ ఇయర్ ఈయన పేరిట ఒక అవార్డుని ఇవ్వడం జరుగుతుందండి. మరి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు ఈ అవార్డుకి సెలెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆయన జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ కోసం చేసిన సర్వీసెస్ అటువంటివి. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇస్తారు అంటే ఆగస్ట్ 1న పూణేలో, మహారాష్ట్రలోని పూణేలో ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి చేతుల మీదుగా ఈయనకి ఈ అవార్డుని ఇవ్వబోతా ఉన్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఈ అవార్డుని ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు అంటే 1983లో ఈ అవార్డుని ఫస్ట్ టైం ఇచ్చారు. సో మనం తెలుసుకోవాల్సింది 1 by 1 అండి. లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ఎవరు ఇస్తారు అంటే లోకమాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్. లోకమాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ ఈ అవార్డుని ఇస్తుంది ఆగస్ట్ 1న. ఎందుకంటే ఆగస్ట్ 1 ఎందుకంటే ఆ రోజు లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి 106వ వర్ధంతి, 106th డెత్ యానివర్సరీ ఆఫ్ లోకమాన్య బాలగంగాధర తిలక్, ఆగస్ట్ 1.
మరి ఈ అవార్డులో భాగంగా ఏమేమి ఇస్తారంటే ఒక మెమెంటో, ఒక సిటేషన్, ఒక ₹1,00,000 క్యాష్ ప్రైజ్. గుర్తుపెట్టుకోండి, 1 lakh క్యాష్ ప్రైజ్, ఒక మెమెంటో, ఒక సిటేషన్. మరి ఫస్ట్ విన్నర్ ఎవరు అంటే 1983లో ఈ అవార్డుని తీసుకొని వచ్చినప్పుడు ఫస్ట్ విన్నరు ఒక ఫ్రీడమ్ ఫైటరు శ్రీధర్ మహాదేవ్ జోషి. ఈ అవార్డు మొదటి విన్నర్ వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధుడు ఎస్ఎం జోషి, శ్రీధర్ మహాదేవ్ జోషి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న టాపిక్ అండి. బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన బర్న్హామ్. బ్రిటన్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా యాండీ బర్న్హామ్ ఎస్టర్డే పదవి బాధ్యతలు చేపట్టారండి, కీర్ స్టార్మర్ స్థానంలో. సో మనం డిస్కస్ చేసుకున్నాం, నేను ఆల్రెడీ లేబర్ పార్టీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి. లేబర్ పార్టీ రూలింగ్ పార్టీ బ్రిటన్లో ఇప్పుడు. నెక్స్ట్ వన్ 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్, 58th ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ అండి. ఇలాంటివి ఒలింపియాడ్లు జరుగుతూ ఉంటాయి ఇండియన్ స్టూడెంట్స్ యొక్క ప్రతిభను బయటకు తీయడానికి, ప్రపంచ దేశాల స్టూడెంట్స్ ప్రతిభను, వాళ్ళ స్కిల్ని బయటకు తీయడానికి ఫిజిక్స్ ఒలింపియాడు, కెమిస్ట్రీ ఒలింపియాడు, బయాలజీ ఒలింపియాడు, మ్యాథ్స్ ఒలింపియాడు, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. 58th ఇంటర్నేషనల్ కెమిస్ట్రీ ఒలింపియాడ్ జరిగిందండి, ఇది ముగిసింది. ఇండియా 4 గోల్డ్ మెడల్స్ సాధించింది, 4 గోల్డ్ మెడల్స్. మరి ఇలాంటి వార్తల్లో ఉన్నప్పుడు జనరల్గా ఇలాంటి ఒలింపియాడ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. 10 మెడల్స్ వచ్చినప్పుడు 10 వ్యక్తుల పేర్లు అవసరం లేదు. ఇక్కడ 4 గోల్డ్ మెడల్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరిగిందంటే జూలై 10th నుంచి జూలై 19th వరకు. ఎక్కడ జరిగింది? ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్లో జరిగిందండి. ఇండియా 4 గోల్డ్ మెడల్స్ సాధించింది. మరి ఆ 4 గోల్డ్ మెడల్స్తో ఇండియా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. చైనా, వియత్నాం, రష్యాతో పాటు ఇండియా జాయింట్గా ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. మరి ఆ 4 గోల్డ్ మెడల్స్ అవసరమా, ఎవరి పేర్లు అంటే రాసుకోండి. అది మీరు మీ యొక్క ఆసక్తి, మీ నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తే గుర్తుపెట్టుకోవచ్చు. దేబదత్త ప్రియదర్శి, హర్షిత్ సింగాల్, కబీర్ చిల్లర్ మరియు సందీప్ కుచి ఈ 4 స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ సాధించారండి. నెక్స్ట్ వన్ 37వ అంతర్జాతీయ జీవశాస్త్ర ఒలింపియాడ్, 37th ఇంటర్నేషనల్ బయాలజీ ఒలింపియాడ్ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే లిథువేనియా కంట్రీలోని విల్నియస్ అనే సిటీలో, సిటీలో. మరి ఇక్కడ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఇది కూడా సేమ్ జూలై 12th నుంచి జూలై 19th వరకు జరిగింది. ఇందులో ఇండియా పాల్గొన్న 4 స్టూడెంట్స్ కూడా మెడల్స్ సాధించారు. ఒక గోల్డ్ మెడల్, 3 సిల్వర్ మెడల్స్, ఒక గోల్డ్ 3 సిల్వరు. మరి గోల్డ్ మెడల్ సాధించిన స్టూడెంట్ వచ్చేసి భవ్యా గున్వాల్ హర్యానా. సిల్వర్ మెడల్ వచ్చేసి సౌమిల్ మైతి, మరొకరు నిషిత్ కలని, మరొకరు అన్మోల్ కుమార్. వీళ్ళు ముగ్గురు కూడా సిల్వర్ మెడల్ని సాధించారు. సో ఓవరాల్గా ఇండియా 4 మెడల్స్, ఒక గోల్డ్ 3 సిల్వర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే 78 కంట్రీలకు చెందిన 307 స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఓవరాల్గా 31 గోల్డ్ మెడల్స్, 61 సిల్వర్ మెడల్స్, 91 బ్రాంజ్ మెడల్స్ వివిధ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది, విజేతలకి, వివిధ దేశాలకు చెందిన విజేతలకి. బట్ ఎనీవే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి సరిపోతుందండి. నెక్స్ట్ వన్ కామన్వెల్త్ గేమ్స్ 2026 భారత్ తరపున జెండా మరియు బాటన్ వాహకులుగా మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఇండియా తరపున జెండా మరియు బాటన్ వాహకులుగా మీరాబాయి చాను, లవ్లీనా బోర్గోహైన్. గేమ్స్ జరిగినప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఒకరు పట్టుకుంటారు, బ్యాటన్ ఒకరు పట్టుకుంటారు కదండి. బ్యాటన్ అంటే ఒక టార్చ్ లైట్ మాదిరి ఒకటి పట్టుకుంటారు కదా, అది. కామన్వెల్త్ గేమ్స్ 2026 జూలై 23rd స్టార్ట్ కాబోతున్నాయండి. ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయి? 23rd జూలై, అంటే ఇంకా ఎల్లుండే 23rd జూలై నుంచి ఆగస్ట్ 2 వరకు జరగబోతూ ఉన్నాయండి. ఎక్కడ జరగబోతూ ఉన్నాయంటే స్కాట్లాండ్లోని గ్లాస్గో సిటీ. మరి ఇందులో ఇండియా తరఫున ఓవరాల్గా 191 మెంబర్స్ పాల్గొంటూ ఉన్నారు, 191 మంది. అందులో అథ్లెట్లు ఉంటారు, ఆఫీసర్స్, అధికారులు కూడా ఉంటారు. ఓవరాల్గా 191 మంది ఇండియా నుంచి పాల్గొంటూ ఉన్నారు. అందులో ఆఫీసర్స్ కూడా ఉంటారు. అథ్లెట్లు అయితే 126 అథ్లెట్లు, పాల్గొనే క్రీడాకారులు 126. ఇక టీమ్ అఫీషియల్స్ 51 మంది, అధికారులు 51 మంది. మరి మీరాబాయి చాను ఈమె ఇండియన్ ఫ్లాగ్ని చేపట్టి ఆ యొక్క ఓపెనింగ్ సెరమనీలో పాల్గొనబోతూ ఉన్నారు. మీరాబాయి చాను మణిపూర్కు చెందిన వెయిట్ లిఫ్టర్. ఈమె ట్రై కలర్ ఫ్లాగ్ని ప్రదర్శిస్తుంది. ఇక లవ్లీనా బోర్గోహైన్ ఈమె అస్సాంకు చెందిన బాక్సర్. ఈమె ఆ కింగ్స్ బ్యాటర్ని పట్టుకొని
ప్రదర్శనలో పాల్గొంటుంది. బ్యాటన్ అంటే ఒక కైండ్ ఆఫ్ టార్చ్ లైట్ టైపు. నేను చూపిస్తానండి ఇమేజ్. మరి ఓపెనింగ్ సెరమనీ జూలై 23న గ్లాస్గో సిటీలోని ఓవో హైడ్రో అనే ప్లేస్లో జరగబోతా ఉంది. ఇలా ఉంటుందండి కింగ్స్ బ్యాటన్. మరి ఇది ఎన్నవ ఎడిషన్? ఈ సంవత్సరం జరుగుతా ఉన్న కామన్వెల్త్ గేమ్స్ 23rd ఎడిషన్, 23వ ఎడిషన్. మరి స్కాట్లాండ్లో గతంలో ఎప్పుడైనా జరిగిందంటే ఇప్పటికే 3 సార్లు ఈ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. ఇప్పుడు 4th టైం జరగబోతా ఉంది స్కాట్లాండ్లో. ఇక ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ చంద్ర దినోత్సవమా? ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ చంద్ర దినోత్సవం. ఎవ్రీ ఇయర్ జూలై 20న ఇంటర్నేషనల్ మూన్ డేని సెలబ్రేట్ చేసుకుంటారండి. మరి ఇక్కడ ఇటువంటి డేస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి వార్తల్లో. ఇంటర్నేషనల్ మూన్ డే అంటాడు, ఇంటర్నేషనల్ సండే అంటాడు, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఏమైనా సబ్జెక్ట్కి ఉపయోగపడుతుందో చూసుకోవాలా. మన ఎస్ఎన్టీ, ఎకానమీ, పాలిటీ అట్లా ఏమైనా వెళ్ళిపోతుందో చూసుకోవాలి. ఇంటర్నేషనల్ మూన్ డే 20 జూలై గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మర్చిపోయినా కూడా మునిగిపోయేది లేదు. కానీ అంటే మునిగిపోయేది లేదంటే అట్లని కాదు, డెఫినెట్లీ అన్నీ గుర్తుంటాయని. మనం మానవ మాత్రం అండి, ఎగ్జామ్లో అన్నీ అయితే గుర్తు రావు. మన పని ఏంటి, నంబర్ ఆఫ్ రివిజన్స్ చేస్తాం అంతవరకే. కానీ ఇలాంటి టాపిక్స్ ఇంటర్నేషనల్ మూన్ డే, సండే, ట్యూస్డే, వెన్స్డేని ఎందుకు డిస్కస్ చేసుకోవాలంటే కొద్దిగా సబ్జెక్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ ఉంటుంది, అందుకు తెలుసుకోవాలి అంతే తప్పే. లేకపోతే ఇంటర్నేషనల్ మూన్ డే 20 జూలై అడగొచ్చు అడగకపోవచ్చు ఎగ్జామ్లో, కానీ దీని వెనక మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకుంటామే కాన్సెప్ట్, అది మనకి మీ కోర్ సబ్జెక్ట్లో వెళ్ళిపోతుంది. అది నా ముఖ్య ఉద్దేశం. కానీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటర్నేషనల్ మూన్ డే ఎందుకు జూలై 20. జూలై 20కి ఒక ప్రాముఖ్యత ఉంది. 1969 జూలై 20న 1960 జూలై 20న చంద్రుడిపైకి తొలిసారిగా మానవుడు ఎంటర్ అయ్యాడు. 1969 జూలై 20న ఫర్ ద ఫస్ట్ టైం ఒక పర్సన్ మూన్ పైన ల్యాండ్ అయ్యాడు. మరి ఏ మిషన్ ద్వారా ల్యాండ్ అయ్యారు? అపోలో 11 మిషన్ ద్వారా ల్యాండ్ అయ్యారు. అపోలో 11 మిషన్ ఎవరు లాంచ్ చేశారు? నాసా సంస్థ, అమెరికా. అపోలో 11 మిషన్ ద్వారా ముగ్గురు అమెరికాకు చెందిన వ్యోమగాములు ఎంటర్ అయ్యారు. కానీ చంద్రుడి పైన కాలు పెట్టిన మొదటి వ్యక్తి, అంటే ముగ్గురు ఒకేసారి పెట్టరు కదా, ఒకరి కాలు ఫస్ట్ పెట్టిటారు, తర్వాత మేబీ అట్లా చంద్రుడిపైకి కాలు మోపిన మొదటి వ్యక్తి అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడు? 1969 జూలై 20. ఏ మిషను? అపోలో 11 మిషను. మరి అపోలో 11 మిషన్ని లాంచ్ చేసిన డేటు 1969 జూలై 16. ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు? సాటర్న్ 5 అనే రాకెట్ ద్వారా. సో ఇది మీకు ఎక్కడ వెళ్ళిపోతుందండి? సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు చదువుతారు. స్పేస్ మిషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ చదివినప్పుడు మీరు ఏ బుక్ తీసుకున్నా ఈ కాన్సెప్ట్లు చదివి తీరాల్సిందే. ఇండియా 2040 కల్లా చంద్రుడిపైకి మానవుల్ని పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అదే చైనా అయితే 2030. ఇది కాన్సెప్ట్ అంటారు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వెళ్ళిపోతుంది. ఇది బాగా గుర్తుంటుంది ఇట్లాంటి కాన్సెప్ట్ కాబట్టి. ఇది గుర్తుండకపోవచ్చు. మీ రివిజన్స్ పైన ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని రివిజన్లు చేస్తే అది గుర్తుంటుంది. ఒకవేళ ఇది అడగకపోయినా ఇది ఎస్ఎన్టీలో మీకు వెళ్ళిపోతుంది. అందుకు ఉద్దేశం అండి ఇట్లా డేల్ని పెట్టడము. సిల్లీగా ఉంటాయి ఇలాంటివి డిస్కస్ చేసుకునేటప్పుడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటివి అడుగుతాడా అనిపిస్తుంది, కానీ మనకు కాన్సెప్ట్ కావాలి కాబట్టి చెప్పుకోవాలి. మరి థీమ్ ఏంటి? ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి 1 మూన్ 1 విజన్ 1 ఫ్యూచర్. 1 మూన్ 1 విజన్ 1 ఫ్యూచర్. ఇంకా ఇవాళ క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసిన టాపిక్ బైకామెరల్ స్టేట్స్ ఇన్ ఇండియా. మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ డిస్కస్ చేసినప్పుడు. ఇండియాలో ద్విసభ శాసన వ్యవస్థను కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ఆ రాష్ట్రాల పేర్లు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు పాలిటీలో వెళ్ళిపోతుంది ఇది. నిన్న అడిగిన క్వశ్చన్, ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది కదా. 2025-26 ఇయర్లో ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ స్కోరు 70కి చేరుకునింది. అది 2025 మార్చ్లో 67 ఉన్నింది. 26 మార్చ్ ఎండ్ నాటికి 70కి చేరుకునింది. అంటే పెరిగింది, ఆర్థిక సమ్మిళిత్వం పెరిగింది, అందరికీ బ్యాంక్ అకౌంట్లు అందుతూ ఉన్నాయి. మరి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ స్కోర్ వచ్చేసి 0 నుంచి 100 వరకు మనం డిస్కస్ చేసుకున్నామండి. దీన్నే ఫిన్ ఇండెక్స్ అని అంటారు. ఎవ్రీ ఇయర్ విడుదల చేస్తారు ప్రతి సంవత్సరం. 0 to 100. 0 ఉంది అంటే ఇక ఆర్థిక సమ్మిళితం లేదు, ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్ అంటారు. ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్ అంటే ఇక అసలు ఆర్థిక సమ్మిళితం లేదు, బ్యాంకింగ్ సదుపాయాలు సరిగా లేవు, ఇక వరస్ట్ అని. అది ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్. 0 అంటే వరస్ట్, దారుణం, అత్యంత వరస్ట్. 100 అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇక అద్భుతం. ఇక అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఉపయోగించుకుంటారో లేదో మీ ఇష్టం. అట్లా
సో ఇది అండి ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్, దీన్నే ఫిన్ ఇండెక్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ విడుదల చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.